అది లేకపోతే మురుగుడు కాలువలో నీళ్లు తాగుతాయి, మనకి శుద్ధమైన పాలిస్తాయి. అటువంటి నీ కాళ్ళు ఎవడు నరికాడు, ఎవరొచ్చాడు నీ జోలికి? వాడి చేతులు నరికేస్తాను. వాడు భూషణములతో మెరిసిపోతున్నటువంటి చేతులున్నవాడైనప్పటికీ వాడి చేతులు నరికేస్తా. ఎవరు వాడని అడిగాడు. ధర్మ సంస్థాపన చేయడానికి సిద్ధపడినటువంటి ప్రభువు కనుక. ఇది గోవిందనామానికి ఉన్న తాత్పర్యం. నా విష్ణు పృథివీపతి. ఎందుకు పరీక్షిత్తుకు అధికారం వచ్చింది అంటే, పరీక్షిత్తు చెప్పుకున్నాడు భూదేవితో, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సత్యము తల్లి అన్నాడు. విష్ణుస్వరూపంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజు అన్న పేరుతో కూర్చుంటాడు. ఎవడు పరిపాలనాంశతో కూర్చునున్నాడో ఆ పరిపాలనాంశతో కూర్చున్నవాడు శాస్త్ర ప్రకారము రక్షింపబడవలసినటువంటి సాధుజీవులను సత్పురుషులను రక్షించకుండా వాళ్ళు బాధపడుతున్నా చూస్తూ ఊరుకుంటే అలా కూర్చున్నవాడెవరో వాడి యొక్క ఐశ్వర్యము స్వర్గము వాడి యొక్క పైలోకములు అన్నీ నశించిపోతాయమ్మా. అందుకని నా కర్తవ్యం నేను కాపాడి తీరాలమ్మా అన్నాడు. శిష్టజన రక్షణంబును దుష్టజన నిగ్రహంబును నృపులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పుదురు, ఇది ధర్మము తల్లి అన్నాడు. ఎవడు తనంత తాను రక్షించుకోలేని బలహీనుడు ఉంటాడో వాడు ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు వాడిని రక్షించడం, అధర్మంతో ధర్మాన్ని పట్టుకున్న వాడిని పాడు చేస్తున్న వాడిని శిక్షించడం రాజు యొక్క కర్తవ్యం. అందులో నేను వైక్లభ్యాన్ని పొందకూడదుగా అమ్మా, అందుకుని వీడి భుజాలు నరికేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన భూమికి పరిపాలకుడు గోవిందా అన్న నామానికి అర్థం ఏమిటంటే, భూమి వంక చూసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక భావన మనసు యందు ఉండాలి. అసలు ఈ భూమి భరించడానికి ఈ భూమి మీద నిలబడడానికి యోగ్యముగానే బతుకుతున్నానా, అది గోవిందా అన్న నామానికి అర్థం. గోవిందా 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 అని పిలవగా ఏ భావన వస్తుందంటే ధర్మమునందు అనురక్తి వస్తుంది. నేను ఈవిడికి బరువు కాకూడదు, నేను ఉండడం ఆవిడికి సంతోషం కావాలి. ధర్మాత్ములైన వారు భూమి మీద ఉంటే వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది. నేను అటువంటి వాడిని కావాలి తప్ప నేను తల్లికి బరువు కాకూడదు అన్న భావన మనసు యందు అన్వయం అవ్వాలి అంటే గోవిందా అన్న నామంతో పిలవాలి. అది భూమికి రక్షకుడన్న మాటకు అర్థం. ఇప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగిందనుకోండి, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటాడో వాణ్ణి చూస్తే ఇద్దరు ప్రీతి చెందుతారు. ఒకరు భూదేవి, వేరొకడు భగవానుడు. ఇద్దరికీ పరమ సంతోషంగా ఉంటుంది ధర్మాత్ముడైన వాడు జీవించి ఉండడం. అందుకు కదూ రాక్షస కులమునందు జన్మించినప్పటికీ విభీషణుడు ఆపత్కాలమునందు కూడా నా మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అని చతుర్ముఖ బ్రహ్మగారిని వరం అడిగితే నీకు మృత్యువు లేదు చిరంజీవివి అన్నాడు. ఎవడు ధర్మమునందు నిలబడాలనుకుంటాడో వాడు చిరంజీవిత్వాన్ని పొందుతాడు. ఎవడు అధర్మాన్ని కోరుకుంటాడో వాడికి ఎంత తపస్సున్నా నిలబడలేడు. 10 తలలున్నా తపస్సున్నా రావణుడు ఏమైపోయాడు, వెళ్ళిపోయాడా లేదా? కాబట్టి ధర్మము శాశ్వతము, ధర్మము సత్యము, ధర్మము మనిషిని కాపాడుతుంది. అటువంటి ధర్మమునందు అనురక్తి భగవంతుడు చెప్పినట్లు మనం బ్రతుకుదాం అనే ఆలోచన దేని వలన కలుగుతుంది అంటే గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుంటే ధర్మమునందు అనురక్తి కలిగి భూమి ఎవరి సొత్తో తెలుస్తుంది. లేనినాడు సగరపుత్రులు ఏం చేశారు, 60,000 మంది భూమికి ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టారు. గోతులు పెట్టి కనపడ్డ ప్రాణిని కనపడ్డట్టుగా చంపేస్తూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు, ఈ భూమిని పాడు చేసేస్తున్నాడు ఎలా ఈ సగర పుత్రులని. వెంటనే మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయత్యం ధరణీమిమాం ధారయనిశం ధరణీమిమాం. అనిశము ఎల్లప్పుడూ కూడా ఈ భూమినంతటినీ కాపాడి దీనిని రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన కపిల మహర్షి అన్న రూపంలో ఉన్నారు, ఆయన చంపేస్తారు ఇలాంటి పనులు చేస్తే. కాబట్టి కపిలుని యొక్క ఆగ్రహ జ్వాలల యందు ఈ 60,000 మంది సగరపుత్రులు బూది కుప్పలుగా పడిపోతారన్నారు. అధర్మం చేసి భూమిని పాడు చేద్దామనుకున్న సగరపుత్రులు ఏమయ్యారు, చిట్ట చివరికి భస్మరాసులై పడిపోయారు. ఎంత దారుణంగా పడిపోయారంటే వాళ్ళకి ఉత్తరక్రియలు కూడా లేవు. జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు.
మహానుభావుడు భగీరథుడు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తే పాతాళలోకం వరకు వెడితే భోగవతి అన్న పేరుతో వెళ్ళి సగరుల యొక్క శరీరముల బూది కుప్పల మించి ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు కల్పింపబడ్డాయి. అప్పటి వరకు అలాగే పడి ఉండిపోయారు. కాబట్టి గోవిందా అన్న నామము చేత ఈ భూమికి రక్షకుడు ఆయన అన్న భావన మనకి మనసులో బాగా పెరుగుతుంది. మీరు ఇంకొకటి గమనించండి, అసలు దేవాలయంలో కూడా శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువుగా ఉంటారు. ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి ఉంటారు. ఇద్దరు పద్మాలు పట్టుకుని అయ్యవారి వైపుకి వంగి ఉంటారు. ఇటు శ్రీదేవి ఇటు భూదేవి ఉండడంలో తాత్పర్యం ఏమి అంటే, ఒక పక్క భూదేవి తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది. ఏదో పంట వేశాడు, పొలం దున్నాడు, వచ్చింది పంట చేతికి, అది అనుభవయోగ్యము కావాలా వద్దా, అనుభవయోగ్యము కావాలా వద్దా, ఆ పంట ఇంటికెళ్ళి వాడు తిని వాడుగా మారాలా వద్దా. అన్నం అక్కడ ఉందనుకోండి, అది అన్నం నేను, ఈ అన్నం నేను తినేశాననుకోండి, ఇప్పుడు అన్నం ఏమైంది, నేనైపోయింది. పండిన పంట నేనైపోవాలా వద్దా అంటే మధ్యలో ఉన్న ఆయన వంక చూస్తుంది భూదేవి. ఇదంతా చేరచ్చా ఇంటికి, చేరవచ్చంటే శ్రీదేవిగా మారుతుంది. ధాన్యాగారాలు నిండుతాయి, కడుపులు నిండుతాయి. ఏ ధర్మం పాటిస్తున్నారని చేరాలి, ఏ పుణ్యకార్యం జరుగుతోందని చేరాలి, నీ చెప్పిన శాసనం ఎవడు పాటిస్తున్నాడని చేరాలి అని ఈశ్వరుడు పశ్చాత్తాపం కూడా లేని వాళ్ళకి ఎందుకు అని ఇలా అన్నాడు అనుకోండి, భూదేవి అనుగ్రహం శ్రీదేవిగా మారదు. అప్పుడే విపత్తులు సంభవిస్తాయి. ఏదో జలప్రలయాలు రావడం, లేకపోతే తుఫాన్లు రావడం, లేకపోతే ఏదో వరదలు రావడం, లేకపోతే మిడతల దండ్లు రావడం, చోర భయం, రకరకాలుగా భూదేవి నుంచి వచ్చినది శ్రీదేవిగా మారకుండా పోతుంది. అంటే మధ్యలో ఉన్నవాడు పరిపాలకుడై వాడి పాదముల యందు భక్తితో అన్న మాటకు అర్థం కేవలంగా ఏదో పట్టుకొచ్చి వాడికి అభిషేకాలు, వాడికి పూజలు చేసేయడం కాదు. ఎందుకు చెయ్యాలంటే ధర్మమునందు అనురక్తి వలన. ధర్మమునందు అనురక్తి చేత ధర్మాన్ని చెప్పిన వాడి పాదాలు పట్టుకోవడం అలవాటైతే దాని చేత వాడు ప్రీతి చెంది అందరూ సంతోషంగా ఉండేటట్టు చూస్తాడే. ఈ అన్వయమయ్యేటటువంటి లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి వాడి సొత్తన్న భావన నుండి వస్తుంది. అందుకని భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అని చెప్పడంలో ఉన్న తాత్పర్యం అది. కాబట్టి ఇప్పుడు గోవింద అన్నప్పుడు భూమి, ఈ భూమి ఆయన సొత్తు. ఆయన సొత్తు అయినప్పుడు ఆయన ధర్మాన్ని ఎలా నిలబెడుతూ ఉంటాడు? భూమికి బరువు పెరగకుండా ఉండాలంటే రాజు రూపంలో నిలబెడుతూ ఉంటాడు. ఇందాక మీకు చెప్పానుగా, అందుకే పరీక్షిత్తు జోక్యం చేసుకున్నాడు. రాజుగా సింహాసనంలో కూర్చుని ప్రభుత్వంగా కూర్చుని పరిపాలన చేపడతాడు. పరిపాలన అంటే యోగ్యులైన వారికి అందేటట్టు చెయ్యడం, అయోగ్యులకు అందకుండా చేయడం. ఎవరు తప్పు చేశాడో వాణ్ణి శిక్షించడం, ఎవడు సన్మార్గంలో ఉన్నాడో వాణ్ణి రక్షించడం. ఇప్పుడు ఇది ఎవరిది? విష్ణువుది. ఆ విష్ణువు యొక్క అంశ ఎవరి యందు ప్రవేశించిందో వాడు పరిపాలకుడుగా ఉంటాడు. వాడు వాడి ధర్మంలో నిలబడకపోతే వాడికి పతనం సంభవిస్తుంది. అందుకనే అమ్మా, నేను చెయ్యవలసిన పని నేను చెయ్యకపోతే నా సమస్త ఐశ్వర్యములు పోతాయి, అందుకు నేను చెయ్యాలమ్మా అన్నాడు పరీక్షిత్. కర్తవ్యతానిష్ట, ఆయన ధర్మం అయింది. కాబట్టి ఈ ధర్మచక్రం తిరగడం చేత ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమును ఏర్పరిచినవాడు కాబట్టి గోవిందా. గో, ఇప్పుడు చూడండి, భూమి ఆయన సొత్తు అని మొదలై దాని అన్వయం చేత చివరికి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళాడు. అందుకని గోవింద. అలాగే రెండవది ధేనుహు. ధేనుహు అంటే ఆవు. ఆవు సురభి అంటారు. అది అమృతతత్వంతో నిండిపోయి ఉంటుంది. గోవు యొక్క పృష్ఠభాగంలోంచి వచ్చేటటువంటి పాలు అమృతంతో సమానమని. ఆ గోవు సమస్తమైనటువంటి దేవతలు సూక్ష్మాంశములతో ఆ గోవు యొక్క శరీరమునందు ప్రవేశించి ఉంటారు. యద్గృహే దుఃఖితా గావః అని మనం ప్రతిరోజు గోపూజ చేసినప్పుడు చెప్పట్లా, ఏ ఇంట గోవు బాధపడుతుందో ఆ ఇల్లు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గోవు బాధపడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి రాదు, ఏ ఊళ్ళో గోపూజలు విశేషంగా ఉండి గోవు ఆదరింపబడుతుందో ఆ ఊరు వృద్ధిలోకి వస్తుంది. అదే కదా దాని తాత్పర్యం.
గోవుని సృజించినవాడు, గోవు ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకునేటట్టు చేసినవాడు గోవిందుడు. ఎలా అంటే గోవు అనబడేటటువంటి ప్రాణికి ఒక్కదానికే ఒక ప్రత్యేకత ఉంది. వర్ణము ఆశ్రమము అన్న అధికార భేదం లేకుండా పూజించడానికి యోగ్యమైన ఏకైక పరదేవతా స్వరూపము గోవు ఒక్కటే. ఏదో బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, కొన్నే చెయ్యొచ్చు, గృహస్థు కొన్నే చెయ్యొచ్చు, సన్యాసి కొన్నే చెయ్యొచ్చు, వానప్రస్థు కొన్నే చెయ్యొచ్చు, ఏదో వివిధ వర్ణముల వాళ్ళు ఒక్కొక్కటి చెయ్యొచ్చు. కానీ గోపూజ అందరూ చెయ్యొచ్చు. గోవుకు అరటిపండు అందరూ పెట్టచ్చు, గోవుకి గడ్డి అందరూ పెట్టచ్చు, గో సేవ అందరూ చెయ్యొచ్చు. అందరి చేత ఈశ్వర సేవగా సేవ చేయించడానికి యోగ్యముగా సృజింపబడిన ప్రాణి గోవు. అటువంటి గోవు నుంచి వచ్చేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మనిషిని పుణ్యగతుల వైపుకి నడిచేటట్లుగా చేస్తాయి. ఒక ఆవుని పోషించడం, ఒక ఆవుని రక్షించడం, ఒక ఆవుని కాపాడడం, దాని గొంగడోలు నిమరడం, దానికి నీళ్లు పొయ్యడం, దానికి బొట్టు పెట్టడం దగ్గర నుంచి దానికి గడ్డి పెట్టడం, దాన్ని కాపాడడం, ఇవన్నీ పుణ్యకర్మలే. ఇప్పుడు బాహ్యమునందు భూమి ఐశ్వర్యాన్నిచ్చి ఆంతరమునందు ఉన్నత పదాన్నిచ్చినట్టే గోవు కూడా పైకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆంతరమునందు ఆ గోవు ఉంది కాబట్టి గోవు యొక్క మలము చేత భూమినంతటినీ శుద్ధి చేసి యజ్ఞం చేస్తాం. లేకపోతే భూమికి శుద్ధి ఎలా కుదురుతుంది? అక్కడ తొక్కాడు, అక్కడ మలం విసర్జించాడు, మూత్రం విసర్జించాడు, పశువులు తిరిగాయి, ఎలా యజ్ఞశాల కట్టడం? అంటే ఎద్దు దున్నాలి, గోమయంతో అలకాలి. ఇప్పుడు ఆ రెండిటి చేత భూమికి శుద్ధి కలుగుతుంది. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక ప్రాంగణం వెయ్యాలి, గోమయంతో శుద్ధి చెయ్యాలి. రేపు వాయుప్రతిష్ఠ చెయ్యాలి, ఆ ప్రాంగణాన్ని ముందు గోమయంతో అలకాలి. అలాగే పంచగవ్యములు నేను మీతో తరచుగా చెప్తుంటాను, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఇటువంటివి, మలము, మూత్రము, ఈ ఐదు లేకపోతే అసలు పాపములను నశింపచేయడం కుదరదు. ఒక పెద్ద కార్యానికి యజమానిగా కూర్చోబెట్టారనుకోండి, అది మహోత్కృష్టమైన కార్యం, యజమానిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు వాడు ఆ పని చేద్దామంటే వాడు చేసిన పాపాలే అడ్డొచ్చి వాడిని యజమానిగా కూర్చొనివ్వవు. ఎలా మరి? ఇప్పుడు వాడి పాపాలు పోగొట్టడం అంటే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అగ్ని ఇంధనాన్ని